బ్రదర్ పై కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఎస్పీ పార్టీ తరఫున వారి యొక్క అప్పీల్ మనకు తెలియజేస్తారు. క్రీస్తు నందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామంలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు గాడి అరుణ్ కుమార్. మా తాతగారు వచ్చేసి జరదొడ్డి డేవిడ్ గారు. సో వాళ్ళు ఈ సంఘానికి పునాది వేసినప్పటి నుంచి, ఈ సంఘానికి రాళ్ళు మోసినప్పటి నుంచి మా కుటుంబాలన్నీ ఇదే సంఘానికి వస్తూ, చిన్నప్పటి నుంచి నేను ఇదే సంఘంలో సండే స్కూళ్ళకి వీబీఎస్కి వస్తూ దేవుని ఈ వాక్యంలోనే పెరుగుతున్నటువంటి కుటుంబము. రాజన్ బాబు గారు మా బ్రదర్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ విదేశాల్లో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ కరోనా టైంలో ఇండియాకి రావడం జరిగింది. సో ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథంలో చెప్పిన విధంగా మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రేమను కనుగొనునా అనే విధంగా ఈ కరోనా టైంలో చూస్తే తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు అన్నట్లు చనిపోయిన శవాలు గుట్టలుగా ఉన్న సొంత వారు కూడా దగ్గరికి చనిపోయిన వాళ్ళని సమాధి చేసే పరిస్థితులు లేవు. సో ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత నేను ఎక్కడో విదేశాల్లో ఉండి నేను నా కుటుంబం ఉండేది కాదు. మన జనులందరూ ఇక్కడే ఉన్నారు, మన ప్రజలు ఉన్నారు, ఫస్ట్ మన ఊరిని బాగు చేసుకున్నాలా అనే ఉద్దేశంతో నేను బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాను. అదే క్రమంలో ఇప్పుడు వారు నాకు కర్నూలు అసెంబ్లీకి పోటీ చేయడానికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించినారు. బహుజన్ సమాజ్ పార్టీ ఇది మన బహుజనుల పార్టీ, దేశంలోనే 3వ పెద్ద పార్టీ. ఇప్పుడు చూస్తే దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితులు. మణిపూర్ ఘటనల గురించి మేము క్రైస్తవుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ అనేకమైన పోరాటాలు జరిగింది. అటువంటి సంఘటనలు జరగకూడదంటే మన క్రైస్తవ సమాజం అందము దేవుని ప్రార్థనలో పెట్టి మనము పావురం వలె నిష్కపటంగాను, పాముల వలె వివేకంగాను ముందుకు నడుచుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో సెలవిచ్చిన విధంగా మనము మునుపు చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారమై మనము రాజులకు యాజక సమూహంగా దేవుడు మనల్ని నియమించినాడు. మనల్ని పరిశుద్ధ జనముగాను దేవుని ప్రజలుగా మనల్ని నియమించినాడు. దేవుని బిడ్డల్ని దేవుడు బానిసలుగా ఉంచడానికి కోరడలేదు, కానీ దేవుని ప్రజల్ని దేవుడు రాజులుగాను యాజకులుగాను చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని మన సమాజాన్ని అందరికీ తోడుగా ఉండడానికి, నేను సాధారణ వ్యక్తిని, మీలో నేను కూడా ఒకరిని. నాలో ఏ మిగతా పార్టీలలాగా మన దగ్గర ఏమి కండబలము ధనబలం అంతా లేకున్నా కూడా నేను యేసుక్రీస్తు నామంలో నేను ముందుకు వస్తూ ఉన్నాను. యుద్ధము మనది కాదు, యుద్ధము యెహోవాదే అని నేను బలంగా నమ్ముచున్నాను. సమయం తక్కువగా ఉందన్నారు కాబట్టి పెద్దలు ఈ అవకాశాన్ని బట్టి మీరు ఒక్కసారి మీ ప్రార్థనలలో నా గురించి మీరు జ్ఞాపకం చేసుకొని బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి ఈసారి ఏనుగు గుర్తు కొట్టేస్తారని మిమ్మల్ని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, సంఘస్థులందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ముగిస్తూ ఉన్నాను. వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, బీఎస్పీ పార్టీ పక్షంగా కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అరుణ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రయత్నాలను నమ్మకంగా, నిజాయితీగా, ప్రజల పక్షంగా తాను ఏమి చేయగలడో వాటిని వివరిస్తూ ముందుకు సాగుతుండగా మీ చిత్తానుసారమైన నడిపింపును దయచేయమని, తన ప్రయాసంలో మీ హస్తము తోడుగా ఉంచమని, క్రైస్తవులుగా ఉన్నవారు సమాజానికి వెలుగుగా ఏ మంచి కార్యములు చేయగలరు అందుకొరకు తగిన సమయంలో మీరు మీ బిడ్డలు హెచ్చించే దేవుడిగా ఉన్నారని నమ్ముతూ వారి ప్రయత్నాలను దీవించు మీ హస్తాల్లో ఉంచుతూ ప్రభువైన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. సంఘ ప్రకటనలు మనం సెక్రటరీ గారి ద్వారా వింటాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువు నామమున మీకు అందరికీ శుభములు. గత సోమవారం నుంచి ఇంతవరకు కూడా, నిన్నటి వరకు కూడా 6 దినములు వీబీఎస్ ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా జరుగుతుంది. మీ ప్రార్థన ఫలితంగా, తర్వాత కష్టపడుతున్న టీచర్స్ మరియు వాలంటీర్స్,
వీరందరి కృషి ఫలితంగా ఎంతో ఘనంగా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మే 2వ తారీఖున చివరి రోజు. అందరికీ ఆహ్వానము. పిల్లలు పార్టిసిపేట్ చేసిన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వారే కాకుండా మిగతా సంఘస్థులందరికీ కూడా ఆహ్వానము. ఆ రోజు వీరు ఈ 10 రోజులు నేర్చుకున్నవన్నీ కూడా వారు ఆ రోజు ప్రదర్శించబోతున్నారు కనుక మనమందరం కూడా చూసి ఆనందించాలి. ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానము. అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. కార్యక్రమం అయిన తర్వాత ప్రేమ విందు కూడా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మిస్ కాకుండా మన పిల్లలు ఈ 10 రోజులు ఏం నేర్చుకున్నారో మనము చూడడానికి అందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సువార్త కమిటీ వారు కోడుమూరు మండలంలోని అల్లినగరము, బెల్లవరం గ్రామాల్లో సువార్త ప్రకటించబోతున్నారు. కావున సువార్త కమిటీ సభ్యులందరూ కూడా 3:30 గంటలకు సంఘ ఆవరణంలో కూడుకొనవలసిందిగా మనవి చేస్తున్నాం. సువార్త కమిటీ వారు ఈ ఎన్నికల వాతావరణంలో పోతున్నారు. అంతా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏమో అని చాలామంది పెద్దలు కొంచెం భయపడుతున్నట్లున్నారు. మీరేమి ఆందోళన చెందవద్దండి. ఎందుకంటే పోయే వాళ్ళు మన సువార్త కమిటీ చైర్మన్ చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఏ గ్రామాలకు వెళ్ళాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, అక్కడ ఎవరున్నారు, ఆ పరిస్థితులు ఏంది, అక్కడ లోకల్గా కాంటాక్ట్ పర్సన్ ఒకరిని పెట్టుకొనే పోతున్నారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా అటు పోయే ధైర్యం లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ కొరకు ప్రార్థించవచ్చు. పోయే వాళ్ళను ఆటంకపరచొద్దండి దయచేసి. CCYF అండ్ BF కార్యక్రమం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఇంగ్లీష్ సర్వీస్ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మన సంఘ కాపరి గారైన రెవరెండ్ K. విక్టర్ కమానల్ గారు వాక్య పరిచర్య చేస్తారు. స్త్రీల సమాజం వారు ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు శ్రీమతి వసుంధరాదేవి గారి గృహంలో గృహ కూడిక జరుగుతుంది. ఇందులో శ్రీమతి గ్రేసమ్మ భాస్కర్ రావు గారు వాక్య పరిచర్య చేస్తారు. అందరూ కూడా సకాలం నాకు రావాల్సిందిగా మనవి చేస్తున్నారు. సోమవారం మెన్స్ ఫెలోషిప్ సాయంత్రము 7 గంటల నుంచి 8:30 గంటల వరకు జరుగుతుంది. ఇందులో పాస్టర్ గారు వాక్య పరిచర్య చేస్తారు. బుధవారం బహిరంగ కూడిక సాయంత్రం 7 నుంచి 8:30 గంటల వరకు జరుగుతుంది. ధరంపేటలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. గురువారం రోజు VBS ర్యాలీ ఉంటుంది కాబట్టి స్త్రీల సమాజం కూడిక జరగదు. అందరూ కూడా ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థనలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రము కాటేజ్ ప్రేయర్ ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు తెలియజేసినట్లయితే వారి గృహంలో 7 నుంచి 8:30 గంటల వరకు జరిగించబడుతుంది. శనివారము క్వైర్ ప్రాక్టీస్ VBS అయిన తర్వాత 7 గంటల నుంచి క్వైర్ ప్రాక్టీస్ జరుగుతుంది. వచ్చే ఆదివారము సండే స్కూల్లో ఉదయం 8 నుంచి 9:30 వరకు నిర్వహించబడుతుంది. పిల్లలు అందరినీ కూడా సకాలంలో పంపాల్సిందిగా మనవి చేస్తున్నాం. వచ్చే ఆదివారము తెలుగు ఆరాధన 8 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మన సంఘ కాపరి గారే వాక్య పరిచర్య చేస్తారు. అందరు కూడా దయచేసి సకాలానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. కొంచెం ఆలస్యంగా వస్తున్నారు. దయచేసి అందరూ ఉదయం 8 గంటలకే వచ్చినట్లయితే మంచి పాటలు, స్తుతి, ఆరాధన అంతా ఉంటుంది. అందరూ మెసేజ్ టైంకి వస్తున్నారు. అట్లా కాకుండా కొంచెం ముందుగా వచ్చినట్లయితే దేవుని ఇంకా సోల్ఫుల్గా ఆరాధించవచ్చు. ఇతర ప్రకటనలు సియోన్ బ్యాప్టిస్ట్ సంఘం వారిది 19వ సంఘ వార్షికోత్సవాలు 2-3 తారీఖులు, మే 2-3 తారీఖులు. సమయము ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలము సియోన్ బ్యాప్టిస్ట్ చర్చ్, కొత్తపేట, కర్నూలు. వాక్యోపదేశకులు పాస్టర్ SK ఎజ్రా పాల్, షేక్ మక్బూల్ గారు. ఆహ్వానిస్తున్న వారు క్రీస్తు సేవలో పాస్టర్ S. సుధాకర్ గారు, రెవరెండ్ ప్రభువునందు నిద్రించిన వారి నాయకులు రెవరెండ్ S. జోసఫ్ గారు, రెవరెండ్ S. ప్రసాద్ గారు. వీరు ఆ సంఘం యొక్క వ్యవస్థాపకులు. సంఘ వార్షికోత్సవానికి మే 2-3 తారీఖులలో సాయంత్రము 6 గంటలకు పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు.
యూత్ ఫెలోషిప్ కృతజ్ఞత కూడిక మే 1వ తారీఖు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు రాకోడ్ స్కూల్ హాల్, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. వాక్యోపదేశకులు పాస్టర్ వి షాలేం రాజు గారు, పాస్టర్ వి సంపత్ కుమార్ గారు, కంటు హెవెన్ మినిస్ట్రీస్ యూత్, కర్నూలు. అందరూ కూడా మర్చిపోకుండా మే 2వ తారీఖున బేస్తవారము సాయంత్రం మన విబిఎస్ ర్యాలీకి అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామంలో సంఘమందరికి శుభములు. గత వారం సంఘం నందు కానుక ఖర్చు వివరములు ఈ విధంగా ఉన్నాయి. సండే స్కూల్లో 5 కవర్ల ద్వారా 1300 రూపాయలు వచ్చి ఉన్నాయి. ఫ్రీ నోట్స్ ద్వారా 690 రూపాయలు, ఫ్రీ కాయిన్స్ ద్వారా 149 రూపాయలు. మొత్తం సండే స్కూల్ ద్వారా వచ్చిన కానుక 2139 రూపాయలు. ప్రామిస్డ్ కవర్స్ 3 కవర్స్ ద్వారా 3500 రూపాయలు. తెలుగు ఆరాధనలో 86 కవర్స్ ద్వారా 58,560 రూపాయలు. ఫ్రీ నోట్స్ ద్వారా 15,860 రూపాయలు. ఫ్రీ కాయిన్స్ ద్వారా 185 రూపాయలు. మొత్తం తెలుగు ఆరాధనలో వచ్చిన కానుక 74,605 రూపాయలు. బీవైఎఫ్ అండ్ సిసిఎఫ్ ద్వారా 250 రూపాయలు. ఇంగ్లీష్ సర్వీస్లో 1 కవర్ ద్వారా 100 రూపాయలు. ఫ్రీ నోట్స్ ద్వారా 420 రూపాయలు. మొత్తం ఇంగ్లీష్ సర్వీస్లో వచ్చిన కానుక 520 రూపాయలు. గత వారం వచ్చిన మొత్తం కానుక 81,014 రూపాయలు. గత వారం జరిపిన ఖర్చు వివరంలో ఈ విధంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ నిమిత్తమై 14,000 చెల్లించి ఉన్నాము. క్లీనింగ్ ఛార్జెస్ కొరకు 500 రూపాయలు. కెమెరా రెంట్ 3,000 రూపాయలు. సువార్త కొరకు 2 వారాలకు గాను 5,780 రూపాయలు. విబిఎస్ కొరకు బబితా సునీల్ గారు కవర్ ద్వారా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాటిని సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంప్రెస్డ్ అమౌంట్ ఫర్ ఇంగ్లీష్ సర్వీస్ 5,000 రూపాయలు చెల్లించినాము. గత వారం జరిపిన మొత్తం ఖర్చు 38,280 రూపాయలు. అబ్స్ట్రాక్ట్ ఈ విధంగా ఉంది. ప్రారంభ నిల్వ 2,86,369 రూపాయలు. గత వారపు కానుక 81,014 రూపాయలు కలపగా మొత్తం కానుక 3,67,383 రూపాయలు. గత వారపు ఖర్చులు 38,280 రూపాయలు తీసివేయగా ఈనాటికి నిల్వ 3,29,103 రూపాయలు. 3,29,103 రూపాయలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రేమైన యూతకులారా, నేటి బీవైఎఫ్ అండ్ సిసివైఎఫ్ కార్యక్రమము సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాస్టర్ వి సంపత్ కుమార్, కమ్ టు హెవెన్ మినిస్ట్రీస్, యవనస్తుల మధ్య వాడబడుచున్న యవనస్తుడు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే వారు వచ్చారు. వీరు దైవర్తమానం అందిస్తారు. కాబట్టి యువకులందరూ సాయంత్రం 4 గంటలకు సంఘాలయంలో హాజరు కావాల్సిందిగా కోరుకొంచున్నాం. అలాగే ఒక ప్రకటన, సమ్మర్ క్యాంప్ 2024 ద లెగసీ మ్యూజిషియన్స్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ పియానో క్లాసెస్. బ్యాచ్ 1 ఏప్రిల్ 8 టు మే 3 వరకు, బ్యాచ్ 2 మే 6 టు మే 31 వరకు. ఈ యొక్క విషయాల గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మన సెక్రటరీ గారిని కలిసినట్లయితే వారు మీకు దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే ప్రతి శనివారము సాయంత్రం 6:30 సంఘ ఆవరణంలో క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని సకాలంలో క్వైర్ సభ్యులు హాజరై ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకొంటున్నాం. థ్యాంక్ యూ. సంఘస్థులకు అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు విపిఎస్ కార్యక్రమాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో. రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఘనంగా జరుగుతున్నాయి. దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా చాలామంది వస్తున్నారు, పిల్లలు పెద్దవాళ్ళు కూడా వచ్చి చాలామంది బాగా సంతోషించి వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారు.
అయితే ఈ VBS పిల్లలకు చాలామంది ప్రేమతో వాళ్ళు కొంతమంది దాతలు మాకు స్పాన్సర్ చేయడం వల్ల రోజు రాత్రిపూట వాళ్ళకు టిఫిన్ పెట్టి పంపిస్తున్నాము. వాళ్ళకందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఇంకా 4 రోజులు ఉందండి. సోమ, మంగళ, బుధ, గురువారం లాస్ట్ రోజు 2వ తేదీ పిల్లలు 10 రోజులు నేర్చుకున్న యాక్టివిటీస్ అన్నీ ఆ రోజు ప్రదర్శించబడతాయి ఆ రోజు. కాబట్టి సంఘం అందరినీ, వాళ్ళ పిల్లలు మాత్రం ఉన్న పేరెంట్స్ మాత్రమే కాదు, సంఘం మొత్తాన్ని ఆహ్వానిస్తున్నాం. ఆ రోజు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా సంఘానికి అందరికీ ప్రేమ విందు కూడా అరేంజ్ చేయబడుతుంది. కాబట్టి అందరూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అందరూ ఆ రోజు వచ్చి పిల్లలు చేసే ప్రోగ్రామ్ని మీరు చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది స్పాన్సర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మా ప్రోగ్రాంకి రావాలని సవినయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా వాడిని పిల్లలకు స్పాన్సర్ చేయదలుచుకున్నాలనుకున్న వాళ్ళు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. కాబట్టి గురువారం రోజు అందరు రావాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. VBS సెలబ్రేషన్ పిల్లలది కాదు, అందరిది. ఇక్కడికి వచ్చేస్తే అందరు చిన్నపిల్లలు అయిపోతారు. కాబట్టి మేము పెద్దలం కదా అని సాయంత్రాలు ఇంటి దగ్గర ఉండకుండా అందరూ వచ్చేసేయండి. కాసేపు పిల్లలు అయిపోండి, వీళ్ళతో కలిసి సెలబ్రేట్ చేయండి. ఒక మంచి వాతావరణంలో అది మిస్ అయిపోతే తర్వాత మళ్ళీ దొరకదు మీకు. ఒక మాట చెప్పాలనుకుంటున్నా. కాబట్టి ఉన్న 4 రోజులే. ఇంతవరకు రాని వాళ్ళు ఒకరోజు వచ్చి చూడండి ఎలా ఉంటుందో. నిజమైన సెలబ్రేషన్, సంతోషం ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం శ్రీమతి హేమలత జాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హేమలత జాన్ థాయిలాండ్కి వెళ్ళొచ్చింది. చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంది కానీ 10:30 అయింది ఇప్పటికే టైము. చెప్తే ఏదన్నా ఒక మాట చెప్పండి, బట్ ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన గొప్ప అవకాశము. అసలు నేను ఫ్లైట్ ఎక్కుతానని అనుకోలేదు. దేవుడిచ్చిన గొప్ప అవకాశం వల్ల థాయిలాండ్ వెళ్ళి రావడం జరిగింది. అక్కడ 14వ తారీఖున సార్ అనౌన్స్మెంట్ చేశారు, హేమలత జాన్ కోసం ప్రేయర్ చేయండి అందరూ, థాయిలాండ్ వెళ్తుందని. ఆ రోజు పారాసైల్ ఎక్కినప్పుడు సముద్రం పైన ఆకాశానికి భూమికి మధ్యలో దేవుని స్తుతించడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ కూడా వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి వందనాలు. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. అత్యంత ప్రేమ, కృపా, కనికరం, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, మీ బంగారు పాదములకెనలేని కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి నాయన, ఈ కార్యక్రమం నాయన నా తండ్రి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా నాయన, మీరు మాతో ఉన్న దేవుడు, మాలో ఉన్న దేవుడు తండ్రి, మమ్మల్ని చేపట్టి నడిపిస్తున్న దేవుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో ముందుకు నడిపిస్తున్న మా సంఘ కాపరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆయన పరిచర్యను నైనా మీరు ఇంకా 30 60 100 దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. దేవా, సండే స్కూల్ పరిచర్యను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. VBS కార్యక్రమాలు మీకు మహిమకరంగా జరిగించుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, కార్యక్రమాలు నైనా నా తండ్రి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం నాయన.
తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత, ప్రతి అక్కర యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి ప్రోగు చేయబడిన కానుకలను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. నేను ఆ కానుకలను ప్రభువా నీ సేవ నిమిత్తమై వాడబడుటకు నైనా నా తండ్రి మా సంఘానికి కావాల్సిన జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా ప్రభువా స్టాండింగ్ కమిటీ వారిని, సువార్త కమిటీ వారిని, జనరల్ వార్డు పెద్దలను తండ్రి ప్రభువా నైనా స్త్రీల సమాజం వారిని తండ్రి, యవన సమాజం వారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. ప్రభువా నైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిల్చుండి సెలవు కీర్తన పాడుకొని ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, ప్రభు చేతుల్లో విలువైన, విజయవంతమైన, శక్తివంతమైన విశ్వాస జీవితంలో వ్యక్తిగతముగాను, కుటుంబములుగాను, సంఘముగాను మనమందరం ముందుకు సాగినట్లుగా త్రియేక దేవుని సకల దీవెన ఆశీర్వాదం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.